మీరు గనక భక్తి అనే ఒక నిప్పు ఉంటే, మీ దగ్గర భక్తి అనే నిప్పు ఒకటి ఉంటే చాలు. మీరు ఆ భక్తి మార్గంలో గనక మీరు వెడుతూ ఉంటే, గురువు దగ్గరకొస్తాడు. మీరు ఆటోమేటిక్‌గా భక్తి మార్గంలో మీరు వెడుతూ ఉన్నప్పుడు గురువు మీ భక్తిని చూసి గురువొస్తాడు. లేదంటే గురువు దగ్గరికే మీరు వెళ్తారు. వాటెవర్. ఒక గురువు ఒక మంత్రం ఇస్తాడు. గురువు ఇస్తాడా? ఇవ్వడా? అంటే గురువునెప్పుడు మంత్రం మీరు అడగొద్దు. నేను చాలా పెద్ద పూజలు చేసేస్తున్నాను. గురువుగారు నాకు మంత్రం ఇచ్చేయండి. ఇక్కడేం బాక్స్‌లోంచి తీసి ఇవ్వడానికి ఇదేమి ఆ స్వీట్ బాక్స్ కాదు. లేదంటే లడ్డూల బాక్స్ కాదిది. గురువుగారు ఇచ్చేయండి మంత్రం. ఈ మధ్య కొంతమంది స్వామీజీలు ఏం చేస్తున్నారంటే ఫోన్‌లో మంత్రాలు ఇచ్చేస్తున్నారు. బీజాక్షరాలు ఇచ్చేస్తున్నారు. అది తప్పు, ఇవ్వకూడదు. వాడి పరిస్థితి ఏమిటి? వాడు దానికి యోగ్యుడా? అయోగ్యుడా? వాడి సంసార పరిస్థితి ఏమిటి? వాడున్న ప్రదేశం ఏమిటి? ఇది చూసి గురువు ఇవ్వాలి. వాడు గనక మధ్యలో గనక ఆ మంత్రం గనక వదిలేస్తే అది దోషం గురువుకొస్తుంది.